హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ బెండకాయ మసాలా ఫ్రై ఫ్రెండ్స్. ఈ తెలంగాణ మసాలా బెండకాయ ఫ్రైని ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు ఫ్రెండ్స్. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టేసుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పావు కేజీ బెండకాయని ఇలా 2 ముక్కలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బెండకాయని 2 ముక్కలుగా చేసుకొని బెండకాయని వేయించుకోవాలి. మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే బెండకాయలు జిగురుగా ఉంటాయి. ఇలా బెండకాయలను పూర్తిగా వేయించేసుకోవాలి. ఇలా వేగిపోయిన బెండకాయని తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో ఇప్పుడు పావు టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిగడ్డని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి. 1 కప్ టమాటాని ఇలా పేస్ట్లా చేసుకొని వేసుకొని టమాటాని వేయించుకోవాలి ఫ్రెండ్స్. అందులో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. కారం సరిపడా వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పూర్తిగా కలిపేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు టమాటాను ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, టమాటా మొత్తం ఉడికిపోయింది. ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేసినట్టే. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న బెండకాయలను కూడా వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టుకొని 2 నిమిషాలు ఈ బెండకాయని మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలుతుంది. బెండకాయ కూడా మగ్గినట్టే. మొత్తం మసాలా మొత్తం బెండకాయలు పట్టేసింది. ఇలా పూర్తిగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. అందులో ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, తెలంగాణ బెండకాయ మసాలా కర్రీ ఇలా రెడీ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.